తెలంగాణ అసెంబ్లీలో మొన్న 100 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ మళ్ళీ 10-15 మంది ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మునుపు చేసినోళ్ళ దాంట్లైనా ఇవాళ చేసినోళ్ళ దాంట్లైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అని అంటే మాత్రం తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అసెంబ్లీకి వచ్చిన గులాబీ పార్టీ లీడరే. అరే అంతగానం విచిత్రం ఏం జరిగింది అంటే మీరే చూడుండ్రి. పాడి కౌశిక్ రెడ్డి అని నేను అవును, లవ్ యూ డాడీ అన్నది కౌశిక్ రెడ్డి సార్ బిడ్డనే. మా డాడీ ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అధ్యక్ష అని అధికార ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని తండ్రి కోసం కాలుకు బల్పం కట్టుకొని తిరిగి ప్రచారం చేసి గెలిపియాలని రిక్వెస్ట్ చేసిన బుజ్జమ్మ ఇవాళ వాళ్ళ నాయన అసెంబ్లీలో అడుగుపెట్టి స్పీకర్ ముంగట పాడి కౌశిక్ రెడ్డి అని నేను అని అనగానే డాడీ దిక్కు చూస్తూ మస్తు సంబరపడిపోయి ఐ లవ్ యూ డాడీ అన్నది. ఈ మాట వినుడితోటి ఒక్కసారి అటు స్పీకర్ సారు ఇటు 100 మందికి పైగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి సార్తో సహా షాక్ అయినరు. మళ్ళా దేరుకొని నా బిడ్డగా అన్నది అని మళ్ళా ప్రమాణం చేసిండు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీల చరిత్రలనే ఈ ముచ్చట చరిత్రలకు ఎక్కింది పోండి. తల్లిదండ్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే మస్తు ఖుషి అయి మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని చూసినాం. కానీ ఏకంగా తండ్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు ఇట్లా అన్నదంటే హుజరాబాద్ నియోజకవర్గాన్ని తండ్రిని ఎంతగానం ప్రేమిస్తున్నదో తెలుస్తున్నది. ఈ ముచ్చటి ఇటుంస్తే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు బాధ్యతలు స్వీకరించిండు. చర్చ నడిచింది. అధికార ప్రతిపక్ష లీడర్లు సార్కు కంగ్రాట్స్ తెలిపినరు. అటు ప్రజాభవన్ లో పూజలు చేసి చిన్న సీఎం బట్టి సారు పాదం మోపి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడితే ఇంకో దిక్కు దామోదర్ సారు ఆరోగ్య మంత్రిగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు రెవెన్యూ శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగానేమో శ్రీధర్ బాబు సారు, పంచాయతీరాజ్ మంత్రిగానేమో సీతక్క ప్రమాణం చేస్తే ఈ తతంగానికి స్మితా సబర్వాల్ మేడం హాజరుపడ్డది. ఇగో మొత్తంగా ఇట్లా నడిచిందులా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ అయితే.